ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆలయం షట్షణ్ముఖ క్షేత్రాలలో ఒకటైనటువంటి తిరుత్తని క్షేత్రం. ఇక్కడ స్వామివారు శూడపద్మునితో యుద్ధం తర్వాత చాలా కోపంతో ఉంటారనమాట. ఆ స్వామి ఈ కొండపైకి ఎక్కి వచ్చిన తర్వాత కోపమంతా తగ్గి చాలా శాంతి స్వరూపుడుగా ఇక్కడ వజ్రాయుధంతో వెలుస్తాడు ఆ స్వామి. అలాగే వల్లి అమ్మవారిని కూడా ఇష్టపడి ద్వితీయ వివాహం కూడా చేసుకుంటాడు. వల్లి అమ్మవారు ఇక్కడ అడవిలోని గిరిజన మహిళ అన్నమాట. ఆమెని ఇష్టపడి స్వామివారు ద్వితీయ వివాహం చేసుకుంటారు. ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో కళ్యాణ మహోత్సవం చూసినా జరిపించినా కూడా వాళ్ళకి త్వరలో కళ్యాణం జరుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అలాగే ఆడి మాసం అంటే తెలుగులో ఆషాఢ మాసంలో కృతికా నక్షత్రం రోజు ఆడి కార్తీక అంటారు. ఆ రోజు కావడిలు ఎక్కువగా ఎత్తుకొని పోతారు. ఆడి మాసం మొత్తం కూడా కావడి తీసుకొని వెళ్తారు స్వామివారికి. కానీ ఆడి కార్తీక రోజు మాత్రం ఎక్కువగా తీసుకెళ్తారు. ఇక్కడ దృష్టి దోషాలు కూడా తగ్గుతాయని నమ్ముతారు. స్వామివారి కోపం తగ్గి శాంతి స్వరూపుడిగా వెలిసినందువలన ఇక్కడికి వెళ్ళిన వారు చాలా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తారని భక్తులు నమ్ముతారు. ఆ నమ్మకంతోనే మనం కూడా వెళ్ళి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుందాం.